నేను మీకు ఈ రోజున మాటిస్తున్నాను. ఇంతమంది యువత ఉన్నారు, మీకు ఉపాధి అవకాశాలు రావాలంటే సరికొత్త పరిశ్రమలు రావాలి. సరికొత్త పరిశ్రమలు రావాలంటే లంచం అడగని ఎమ్మెల్యేలు కావాలి, లంచం అడగని ఎంపీలు కావాలి. మాకు మీ వాటాల్లో మీ కంపెనీలో మాకు వాటా ఇస్తే కానీ ఇక్కడ మీకు పరిశ్రమలు పెట్టనివ్వండి అని చెప్పేవాడు కాదు. మీరు ఏమైతే ఎంతమంది ఉపాధి అవకాశాలు ఇస్తారు. పొల్యూషన్ రాకుండా అత్యంత తక్కువ పొల్యూషన్ తోటి పరిశ్రమలు వస్తాయి. ఎంత పొల్యూషన్ ఉంటే దాన్ని ఎలా తగ్గించవచ్చు అని చెప్పి ఎంపీలు అడగాలి, ఎమ్మెల్యేలు అడగాలి. అలాంటి బాధ్యతతో కూడిన మనకి ప్రజాస్వామ్యాన్ని నడిపే ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలి. అందుకే మీ ముందు భీమిలి అనగానే చాలా మంది కన్నుపడింది. చాలా మంది భూస్వామ్య మనకి భూత ప్రదేశానికి కన్నుపడింది భీమిలి అంటే. మన రాయలసీమ పోతే రాయలసీమలో అక్కడి నుంచి వచ్చి మనకు పులివెందుల నుంచి వైఎస్ఆర్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గుంపంతా వచ్చారు ఇక్కడికి. వారు అనుచర వర్గం అంతా మన వైజాగ్ వచ్చి ఇక్కడ కూర్చోబెట్టి బెదిరించేస్తే మేము బెదిరిపోతామా? మేము ఒకటే అడుగుతున్నాం, వైఎస్ఆర్ నాయకులు చెప్తున్నాం, మరి మమ్మల్ని పులివెందులకు రానివ్వండి. మమ్మల్ని అక్కడ మేము కూడా వస్తాం. మనకు రాదు. అక్కడ పులివెందులకు రాకూడదు. పులివెందులు వైఎస్ఆర్ గారి ఫ్యామిలీ రావాలి, ఇంకెవరు రావచ్చు. కానీ మీరంతా రాష్ట్రం అంతా రావచ్చు. మీరు ఇష్టానికి మీరు ఎక్కడికైనా రావచ్చు. మీకు ఆ కొండ నచ్చితే నాది, అంత ఇల్లు నచ్చితే నాది, మీరు ఏదైనా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు పేరంటే తిరిగి వెళ్ళారు కదా. A2 ముద్దాయి అని పేరండి. మన జేడీ గారి కేసులో A2గా పెట్టాలని పేరు చెప్తారండి. మీకేం తెలియదండి. విజయసాయి రెడ్డి గారు జేడీ గారిని నేను పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటిస్తున్నాను అనగానే ఆయనకి ఎందుకు బయట అర్థం? అసలు మీకు జేడీ గారిని క్రిటిసైజ్ చేసే అవతలిగా ఒక A2 ముద్దాయి, ఒక జేడీ గారి లాంటి ఒక నిజాయితీగా సిబిఐ అధికారిని A2 ముద్దాయికి ఒక నిజాయితీగా సిబిఐ అధికారిని విమర్శించే హక్కు లేదు. హక్కులు కోల్పోయారు. విజయసాయి రెడ్డి గారు మీరంటే నాకు చాలా వ్యక్తిగతంగా పెద్దలు బాగా చదువుకున్నవాళ్ళు, నాకంటే బాగా చదువుకున్నవాళ్ళు. నేను 10వ తరగతి ఆపేశాను. మీరు CA దాకా చదువు జ్ఞానాన్ని నేర్పిస్తా అంటే నా దీనమా? నేను 10th క్లాసు మొన్న రిటర్నింగ్ ఆఫీసులో అడిగారు, అమరాజ్ గారు అడిగారు, నువ్వేం చదువుకున్నావా అంటే ఆయనేమో BLEకే మా ఆంధ్ర యూనివర్సిటీ చదివారు. వెంకయ్య నాయుడు గారి ఫ్రెండ్ ని. వాళ్ళంతా లాయర్లు అండి, వాళ్ళందరూ పెద్దలు. నాకేమో మా ఇంట్లో చదువుతామంటే నాకు చదువు అప్పలేదు. ఏం చేయాలి? చాలా కష్టపడి బాగా చదివి లెక్కలో 32 మార్కులు సంపాదించారు. తమ్ముళ్ళు 32 మార్కులు లెక్కల్లో. అని ఆ రోజు నాదెండ్ల మనోహర్ గారి తండ్రి నాదెండ్ల భాస్కర్ గారు దయతో 3 మార్కులు గేజ్ చేస్తే 35 కోటి 10th క్లాస్ అంత గొప్ప. కానీ విజయసాయి రెడ్డి గారు అలా కాదు. చాలా జాగ్రత్తగా 35 గ్రేస్ మార్కులతో పాస్ అయ్యి జాగ్రత్తగా ఈరోజు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇక్కడ దాకా వచ్చాం. అదే విజయసాయి రెడ్డి గారు చాలా గొప్పగా CA చదివారు. ఇంటెలిజెంట్ ప్రతి అద్భుతమైన వ్యక్తి. కానీ బాగా చదివి ఏం చేశారంటే కొన్ని వేల కోట్లతో చేశారు. చదవడం వల్ల డిగ్రీలు రావడం వల్ల మనుషులు దోపిడీ చేయకూడదని తెలుసుకోవాలి. కానీ మీరు చదివిన CA చదువులు లంచాలని చాలా పకడ్బందీగా మీరు ఒక సరైన విధానం అడిగారు. మన తమిళనాడు నా ఫ్రెండ్స్ ని, మీ తెలుగు వాళ్ళు మీ ఆంధ్ర వాళ్ళు ఏం చేశారంటే మాకు లంచగొండితనాన్ని పకడ్బందీగా కంపెనీ రూపంలో ఎలా తీసుకోవాలి సూట్ కేసు కంపెనీలు పెట్టి మీ విజయసాయి రెడ్డిని మీ జగన్మోహన్ రెడ్డి ఇప్పించారు మాకని చెప్పి మా తమిళనాడు ఫ్రెండ్స్ చెప్తాను. బాబు నేను వాళ్ళ గొప్ప చదువు చదువుతాము. సామాన్యంగా నెల్లూరు మనకి ఒంగోలు వీధి పనులు చదువుకున్న 2 ఎకరాలు నేర్చుకున్నాం. శాంతా కాన్వెంట్ లో ఏదో 3వ తరగతి దాకా చదివాం. నెల్లూరు సెయింట్ జోసెఫ్ స్కూల్లో కష్టపడి తిన్నాక వచ్చాం.
ఇచ్చిన విలువలు ఆస్తులు వదులుకోనిచ్చి మీకు అండగా నిలబడించింది, క్రిమినల్ గెలిచినట్టు ఫైట్ చేసే ధైర్యాన్ని ఇచ్చింది, కబ్జాదారులతో తోల్చేంత ధైర్యాన్ని ఇచ్చింది, వేల కోట్ల లేకుండా వారసత్వ పోకడం లేకుండా రాజకీయ పార్టీ పెట్టి గ్లాసు సింబల్ తో గ్లాస్ అర్థమైపోయేంత స్థాయికి వచ్చాము. బలంగా ఉన్నాం. కానీ మనం పెట్టింది ఎందరికీ మాట్లాడు. అవంతి శ్రీనివాస్ గారు ఎలా ఉండేవాళ్ళో నాకు తెలియదు. అవంతి శ్రీనివాస్ గారిని చూస్తే నాకు ఒక సామెత గుర్తొస్తుంది. అది ఎలాంటి సామెత అంటే, అవంతి శ్రీనివాస్ గారు పాపం ధూపం వేస్తే పాపం పోతుందా అని చెప్పి. ఈయన రాజకీయాల్లోకి రాకముందు నేను నందగిరి నా ఇంట్లో నేను తిరుగుతున్నప్పుడు పెద్ద పెద్ద బోర్డులు కనిపించేది. ఆయనకి అవంతి శ్రీనివాస్ గారు మీకు గ్రాండ్ వెల్కమ్ నాకు ఎవరు తెలిసింది కదా, ఎవరైందన్నా అవంతి శ్రీనివాస్ గారు ఏమైనా మా ప్రజాస్వామ్య పార్టీలో నీకు సీట్ ఇచ్చి మేము క్యాంపెయిన్ చేసి గెలిపిస్తే నువ్వు వెళ్ళి ఏం చేస్తావా? నిజంగా అవంతి శ్రీనివాస్ కనుక అనకాపల్లి పార్లమెంట్ గెలిచావంటే ఎవరి దగ్గర గెలిచేవాడు? నిజంగా అనకాపల్లి ప్రజలకి నువ్వు న్యాయమే చేస్తుంటే అక్కడి నుంచి పారిపోయి బీళ్ళకి ఎందుకు వచ్చారా? మీరు గంటా గారు ఎందుకు పారిపోతారా? బాబు గంటా గారు ఎలా పారిపోయారు? అవంతి శ్రీనివాస్ గారు ఎన్నుకుంటే ఆయన కూడా అలాగే పారిపోతారు. నేను అర్థమా? ఇక్కడ ఆలివే రాయ్ గారు అని చెప్పి కావలసిన సీట్లు ఆయన అప్లై చేశారు. దీనికి కష్టపడ్డారు. వారికి మనస్ఫూర్తిగా ఆలివే రాయ్ గారికి మనస్ఫూర్తిగా భీమిని సభలు పెట్టారు. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. పార్టీ నిర్మాణానికి బలంగా పనిచేసిన దొరబాబు గారికి మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాం. పెద్దలు కృష్ణ గారు జనసేన పార్టీకి ఎంత ఉన్నదండాలుగా ఆయన అనుభవం జనసేన పార్టీ భీమిలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పనికి వచ్చింది. నేను మా జన సైనికులు ఒకటిగా కాపాడుకుంటాం. మా జన సైనికులు అందరూ నిలబడ్డారు. ప్రతి ఒక్కరిని పెద్దలందరూ అంతే మన పూర్వకంగా జనసేన పార్టీకి చేస్తున్నందుకు నేను రుణం మర్చిపోను. మిమ్మల్ని మేము ఖచ్చితంగా గుండెలు తీసుకున్నాం. మీకు సమయం వృధా పనివను మా జన సైనికులకు మేము అంత అండగా నిలబడతాం. మీకు అంత అండగా నిలబడతాం. నిలబడడానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాం. మనస్ఫూర్తిగా మన జనసేన భీమిలి నియోజకవర్గంలో గంట గారు వెళ్ళిపోయారు. ఇప్పుడు శ్రీనివాస్ గారు వచ్చి శ్రీనివాస్ గారు ఎలా తిరుగుతారో మీరు చూడాలి. శ్రీనివాస్ గారు ఇక్కడ గెలిచారంటే చెప్పండి, మీరు బాగా నేను మిమ్మల్ని పట్టుకుంటారు. చెప్పండి. భీమిలిలో ఈశ్వరుడి మొదటి జెండా పెట్టిన వాడు. ఎవరు జెండా కట్టడానికి ఆలోచిస్తున్న టైంలో ఈశ్వరుడికి కూర్చోబెట్టి జెండా కడతాం, జెండా ఎగరతాం, జనసేన జెండా ఎగరతాం. ఈశ్వరుడు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. జెండా పెడితే జైలు పోయాం. ఎంత దారుణం గంటా గారు మీరు ఎందుకంటే మనం జెండా కట్టని మనం జైలు పెట్టిస్తారా? గంటా గారు చెప్తున్నా వెంటపడి మా వాళ్ళంతా వేధించారు.
కడుపులో